ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో కోనసీమ తిరుమలగా పిలువబడే శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఆలయ చరిత్ర, స్థల పురాణం, అలాగే ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాడపల్లి క్షేత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రావులపాలెంకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడకు మనము చేరుకోవడానికి విశాఖపట్నం, కాకినాడ నుంచి రావులపాలెంకి వచ్చి అక్కడ మనకు బసెస్, ఆటోస్ అవైలబుల్లో ఉంటాయి. రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళు రాజమండ్రి నుండి బుబ్బర్లంక, ఆత్రేయపురం మీదుగా వాడపల్లి చేరుకోవచ్చు. లేదంటే ఇటువైపు నుంచి వచ్చిన ముందుగా మనము రావులపాలెం చేరుకుంటే అక్కడ మనకు ఎనీ టైం బస్సెస్, ఆటోస్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారుగా, రావులపాలెం నుండి వాడపల్లి వెళ్లే రహదారి ఎంత అందంగా చుట్టూ గోదావరి నది జలాలతో, పచ్చటి వాతావరణంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉందో, అంత స్వచ్ఛమైన మనసుతో ఆ వాడపల్లి వెంకన్నను దర్శించుకుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఆలయం టైమింగ్స్ తెలుసుకుందాం. ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. సో శనివారం ప్రత్యేకమైన రోజు కాబట్టి ఉదయం 4 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుంది. అలాగే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కూడా శనివారం రోజున మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు స్థల పురాణం తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఒకరోజు వైకుంఠానికి చేరుకున్న సనక సనందాది మహర్షులు కలియుగంలో ధర్మం ఒంటి పాదంలో నడుస్తోందని, ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యతనిస్తూ ఆచారహీనులుగా కలి ప్రభావంతో ఆపద్ధర్మబద్ధంగా జీవితం గడుపుతున్నారని, వారిని ఉద్ధరించే ఉపాయం సెలవిమ్మని శ్రీ మహావిష్ణువును అర్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కలియుగంలో మొదటిగా తిరుమలలో, దక్షిణ గంగాగా పేరుగాంచిన గోదావరి తీరంలో నౌకాపురం అంటే వాడపల్లిలో అవతరించి భక్తులను ఉద్ధరిస్తానని అభయమిచ్చారు. మహర్షులు గోదావరి పుట్టిన ప్రాంతమైన నాసికా త్రయంబకం వద్ద తపమాచరించుకుంటుండగా వారిని అనుగ్రహించిన స్వామివారు ఎర్రచందనం కోయలో లక్ష్మీ సహితంగా అవతరించారు. స్వామివారి ఆజ్ఞ మేరకు ఒక చందన పేటికలో ఉంచి గౌతమి ప్రవాహ మార్గంలో వదిలేశారు. ఇది వాడపల్లి చేరుకుందని స్వామివారు ఒక బ్రాహ్మణుడికి కలలో కనిపించి, గౌతమి స్నానంతో పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళ్తే కృష్ణగౌడ వాలిన చోట చందన పేటిక దొరుకుతుందని చెప్తారు. దీంతో ఆ ఆదేశాన్ని పాటించి నౌకలో నదీ గర్భంలోకి వెళ్ళగా చందన పేటిక లభించింది. దానిని తీరానికి తీసుకువచ్చి నిపుణులైన శిల్పితో తెరిపించగా అందులో శంఖ చక్ర గదాధారుడై లక్ష్మీ సహితుడైన దివ్యమంగళ విగ్రహం కనిపించింది. ఆ సమయంలో నారదుడే స్వయంగా వచ్చి ఆలయం నిర్మించినట్లు చెప్తారు. ఈ ఆలయంలో మూల విరాట్ శిలకు బదులు ఎర్రచందనం కొయ్యతో ఉంటుంది. స్వయంభూ క్షేత్రం. ఈ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని కళ్యాణ వెంకటేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో గోదా కళ్యాణం నిర్వహిస్తే అవివాహితులకు వివాహం అవుతుందని చెబుతారు. అసలు నారదుడే విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వర స్వామిగా నామకరణం చేసినట్లు చెప్తారు. ఈ ఆలయ సన్నిధికి 7 వారాలు విధిగా వస్తే మనసులోని కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో తమ కోర్కెలు నెరవేరాలని భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని 7 శనివారాల పాటు దర్శించుకుంటారు. 7 శనివారాలు పూర్తి అయిపోయిన తర్వాత 8వ శనివారం అష్టోత్తర పూజా కార్యక్రమాలు జరిపించుకుంటారు. అందుకే ఇక్కడ స్వామివారిని
7 వారాల వెంకటేశ్వర స్వామిగా పిలుస్తారు. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు సాధారణంగా మనకు కనబడే వెంకటేశ్వర స్వామి కన్నా భిన్నమైన రీతిలో మనకు దర్శనమిస్తారు. ఈయన ఒక చేతితో గద పట్టుకొని ఎర్రచందనమూర్తిగా వెలిసి ఉండడం స్వామివారి ప్రత్యేకత. చూశారు కదండి ఈ వాడపల్లి ఆలయం విశిష్టత చరిత్ర. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కోనసీమ, కాకినాడ చుట్టుపక్కల టెంపుల్స్ అండ్ ప్లేసెస్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.